ఏంటి బ్రదర్, ఒకటే కన్ఫ్యూజన్ గా ఉందా? అదే నిజం. తను నన్ను లవ్ చేయలేదు, నిన్నే బ్రదర్ 6 నెలలుగా లవ్ చేస్తోంది. తను నా క్లోజ్ ఫ్రెండ్ బ్రదర్. మిమ్మల్ని ఆట పట్టించడానికే ఈ డ్రామా అంతా. పాత విషయాలు మనసులో పెట్టుకుని ప్రతీకారం తీర్చుకోవాలనుకోకండి. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈగో. ఆ ఒక్కటి వదిలేయండి, అమ్మాయిలు చాలా చాలా వదిలేసుకుంటారు. వెళ్ళండి బ్రదర్, వెళ్ళి మీ లవ్ చెప్పండి, చెయ్యవండి. ఆల్ ద బెస్ట్. ఎంజాయ్ చేయండి. వస్తాను. బాయ్ బ్రదర్. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా? ఐ లవ్ యూ. ఏంటి అంత ఆలోచన? ఉట్టి ఇడ్లీయే తింటున్నావు? ఏం లేదక్క, తినేటప్పుడు ఏం ఆలోచించకూడదు. 6 నెలలుగా ఒక అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది. మనమే సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుంటా. ఏ వస్తున్నాడే? ఏంటి పట్టించుకోవటం లేదు? వస్తున్నాడు రివర్స్ లో వస్తున్నాడు చూడు. మెస్ లో తింటున్నాడు కదా, కాస్త అలాగే ఉంటాడు. మనమే పట్టి లాగాలి. నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి. ఎన్ని రోజులు ఇలా నటిస్తావురా? లుక్ రొమాంటిక్ గా లేదే, ఇప్పుడు ఎలా చెప్పాలి? సారీ. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వెరీ సారీ. సారీ, తను వెరీ వెరీ సారీ. కొంచెం బ్యాక్. ఎవరితోటే? వెరీ సారీ. పాపకి ఏమైందో అర్థం కావడం లేదయ్యా. ఏదేదో అంటున్నారు. ఏదో ఒకటి చేసి పాపని కాపాడు. పాపకేం కాదు. ఏం చేయాలో నేను అర్థం కావడం లేదు. కూర్చో, నువ్వు ఏడవకు. డాక్టర్, ఏం చెప్పానంటే మీకు నేను? పాప సీరియస్ గా ఉంది, 10 రోజుల్లో అడ్మిట్ చేయాలని చెప్పానా లేదా? ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఆపరేషన్ చేయడానికి డాక్టర్స్ అందరం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. నిజానికి ఆ పాప టైం బాగుంది కాబట్టి వాళ్ళ అమ్మే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసింది. డాక్టర్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎక్స్ప్లెయిన్ చేసే టైం ఇది. ప్లీజ్ గో పే ద మనీ. వెళ్ళండి ప్లీజ్. ఐఎమ్ సారీ, వీ హ్యావ్ టు గో ఫర్ ది సర్జరీ. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదం ఎక్కువ అవుతుంది. లెట్స్ గో. డబ్బు ఎక్కడ 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 వాడు? ఎక్కడ నా డబ్బు? ఎక్కడ నా డబ్బు? అన్నా, పాండిచేరిలో కాకి ఎలా అరుస్తుందన్నా చెప్పన్నా? కాకానే అరుస్తుంది. తిరుపతిలో ఏంట్రా గోవిందా గోవిందా అని అరవదు కదా. ఒక్కరోజు టైం ఇవ్వనా? నేనంటే వాళ్ళకి చూపిస్తా. డబ్బుతో ఏంటి శివ, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? అన్నా, అర్జెంట్ గా హెల్ప్ కావాలి. చెప్పయ్యా. అన్నా, మీరు నా కార్ తీసుకొని డబ్బు ఇవ్వండి. పాపకి ఆపరేషన్ చేయాలి. ఏంటిదంతా? పిచ్చోడువా నువ్వు? అమ్మిన కార్ని ఎన్నిసార్లు అమ్ముతావు? తెలిసిన వాడివే అని అమ్మిన కార్ని కూడా నీకు ఇచ్చి పంపించాను. అమ్మేవాడే గొంతేకొస్తారయ్యా. ఇంకా నయం నా దగ్గరికే వచ్చావు. శక్తి ఇట్రా. సార్, కార్ని షెడ్ లో పెట్టు. ఓకే సార్. నిన్న ఆకొచ్చింది. మీ పేరేంటి? అది కూడా తెలీదా? ఎవరంటున్నాడు? పోయిసారి వచ్చేటప్పుడు నిన్ను లవ్ చేసింది నిన్నే బ్రదర్. తను 6 నెలలుగా లవ్ చేస్తుంది.
పాప సీరియస్ గా ఉంది 10 రోజుల లోపల అడ్మిట్ చేయాలని చెప్పానా లేదా? తెలిసిన వాడివే అని అమ్మిన కార్ని కూడా నీకు ఇచ్చి పంపించాను. సురేష్ ఆవేశపడే యాక్షన్ లో దక్కండి, తన్నులు తినేది మనమా? కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. చేయాల్సిందంతా చేసి ఎలా కూర్చున్నాడు చూడు. బాస్ కోపడకండి, మేం మీ ఫ్రెండ్సే. అవును బాస్, మీరు కూడా చెప్పారే నేను ఒక అనాథని. అప్పుడు మేము ఈ లోకంలో అనాథలు అంటూ ఎవరు లేరన్నాం. ఆ ఫ్లాష్ సురేష్. బాస్ సారీ బాస్, నాకు తెలియకుండా ఏదో జరిగిపోయింది. తప్పు కనుకోకండి. నాకు సాయం చేయగలరా? చెప్పండి బాస్, మేము Tell me. వెంటనే 25 లక్షలు కావాలి. మా అక్క కూతురు ఆపరేషన్ కోసం మీకు ఎంత వీలైతే అంత సాయం చేయండి. కొంచెం కొంచెం చెయ్యి వదలండి ప్లీజ్. వెరీ డేంజరస్ ఫెలోలా ఉన్నాడే. రమేష్, చెప్పండి సురేష్. ఇతను మళ్ళీ మొట్టమొదటి నుంచి వచ్చాడు రమేష్. అతన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు, మీరు రండి. బాస్ మీకు డబ్బే కథ కావాలి? అవును. ఎస్ లోపల వెల్కమ్. ఉన్నది అదే పాత పీస్ కదా. అదే పీసే బాసుకు ముందు ట్రీట్మెంట్ ఇవ్వు. వేసేద్దాం.